వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. సో మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ రైల్వే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఒక మోడల్కి సంబంధించి మనం క్వశ్చన్స్ తీసుకుంటే అదే మోడల్ పైన డిఫరెంట్గా ఎలా అడుగుతున్నారు, అది కూడా ఏంటి 10th క్లాస్ లెవెల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్కి ఎలా అడుగుతున్నారు అనేటువంటి మోడల్స్ కూడా మనకు ప్రయత్నం చేద్దాం. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్లోనే చూసినట్లయితే ఒకే మోడల్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, సో రిపీటెడ్గా క్వశ్చన్స్ని ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి మనం చూసినట్లయితే క్లియర్గా చూద్దాం. సో పర్సెంటేజ్ అనే టాపిక్ నుంచి మనకు ప్రతి ఎగ్జామ్స్లో ఈవెన్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కూడా ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఎలానే చూద్దాం. సో లో లెవెల్ నుంచి అంటే 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఎన్ని విధాలుగా దాన్ని మార్చి అడిగారు అనేది కూడా మనకు క్లియర్గా చూద్దాం. అంటే ఒక్కసారి ఒక్క వీడియో చూసినట్లయితే ఇన్ కేస్ అలాంటి మోడల్ వచ్చిందంటే మాత్రం 100% నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేస్తావు. సో కాబట్టి అది ఎలా అనేది మనం చూద్దాం. రైట్, ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం తీసుకున్నాం. సో రైల్వే క్వశ్చన్స్ మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ increased by 10% every year. If the present population is 20,000 rupees, in the next year it will be present ఎంత ఉందన్నారండి 20,000. సో ప్రజెంట్ 20,000 అయితే నెక్స్ట్ ఇయర్కి ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నారు 10% ఓన్లీ 10%. సో 10% అన్నట్టు కాబట్టి మనం ఏం చేయొచ్చు 110/100 అని తీసుకొని చేయొచ్చు. సో ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 10% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏంటి అవుతుందో మనకు 100కి 10 యాడ్ చేసుకొని 110/100 అని తీసుకుంటాం. రైట్, సో ఇలా తీసుకున్నట్టయితే మనకు క్యాన్సిల్ చేసుకుంటే అంటే ఓన్లీ 1 ఇయర్ అన్నారు కాబట్టి 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి ఓన్లీ 1 టైం మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ 2 ఇయర్స్ అంటే 2 టైమ్స్ తీసుకుంటాం. రైట్, సో ఈ క్వశ్చన్ సింపుల్గా మనకు 2 zeros క్యాన్సిల్ చేసినట్టయితే 11 2s 22, ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0. సో కాబట్టి 22,000 అని చెప్పేసి మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ 22,000 అని చెప్పేసి ఉంది. బట్ ఇదే క్వశ్చన్ని ఇలా జనరల్గా చేస్తాం. ఒకవేళ షార్ట్ కట్లో సింపుల్గా చేయాలనుకుంటే కూడా మనకు మొత్తం ఉన్నది ఏంటి 20,000. ఈ 20,000లో 10% ఇంక్రీజ్ అన్నాడు. 10% అంటే ఏమవుతుందండి ఓన్లీ 1 per digit. 20,000లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటే 2,000 అవుతుంది. ఈ 2,000ని మనం యాడ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా 22,000 అని కూడా డైరెక్ట్గా వితౌట్ పెన్తో కూడా అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 22,000 అని చెప్పేసి క్యాలిక్యులేషన్ అయితే ఇలా చేయాలి, బట్ షార్ట్ కట్లు అయితే మనకు ఇలా చేసుకోవచ్చు. రైట్, సో ఈ క్వశ్చన్ని ఇది ఒక్కటి బేసిక్ క్వశ్చన్, అది కూడా ఏంటి ఎన్టీపీసీలో ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అడిగారు. బట్ దీని నుంచి ఇంకా డిఫరెంట్గా అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సేమ్ క్వశ్చనే పాపులేషన్ పైన ఉన్న క్వశ్చన్సే డిఫరెంట్గా ఎలా అడిగారు. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఏ విధంగా చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తున్నాయి అనేది కూడా మీకు క్లియర్ వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని అక్కడ క్వశ్చన్ తీసుకొని చేయొచ్చు. బట్ కాకపోతే దానివల్ల మీకు ఒక మోడల్ పైన కూడా క్లారిటీ రాదు. అంటే ఆ క్వశ్చన్ వరకు మాత్రమే చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. 20% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ died due to and of the remaining population 5% died in the epidemic situation. If the present population of city is 15,200, then find the population of the city before war. Okay, right. అయితే 20% of the population city died in due to a war, and the remaining population 5% of the died in the epidemic situation, and then the present population is 15,200. then find the population of the city before the war అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నగర జనాభాలో 20% మంది మరణించారు మరియు మిగిలిన జనాభాలో 5% మంది అంటువ్యాధి కారణంగా మరణించారు. నగరం యొక్క ప్రస్తుత జనాభా 15,200 అయితే యుద్ధానికి ముందు నగర జనాభాని కనుగొనండి. రైట్, చూడండి ఫస్ట్ మనకు నగర జనాభా 100% అని తీసుకుందాం. ఫస్ట్ ఉన్నది మనకు తెలియదు కాబట్టి ఎంత పర్సెంట్ ఉందంటే 100%. దాంట్లో మనకి ఎంతమంది చనిపోయారండి 20% చనిపోయారని చెప్తున్నారు. సో 20% చనిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు 80% ఉంటారు. ఈ 80% జనాభాలో కూడా
మనకు ఈ 80% జనాభాలో కూడా 5% డైడ్ ఇన్ ఎపిడమిక్ సిచ్యువేషన్. సో అంటువ్యాధి కారణం కూడా మనకు 5% చనిపోయారు ఉన్న రిమైనింగ్ పర్సన్స్ లో. ఇందులో 5% అంటే మనకేంటి, డైరెక్ట్ గా 5 తీసేద్దు, ఇందులో 5% తీసేయండి. ఇందులో 5% అంటే ఏంటి మనకు 4. ఈ 4% తీసేస్తే ఏంటి 76% ప్రజెంట్ ఉంటారు. ఎంత 76%, రైట్. ఈ 76% అనేది ఎంతమంది ఇచ్చారు మనకు 15,200 ఇచ్చారు. సో 76% వచ్చేసి 15,200 అయితే మనకేం కావాలి, నగర జనాభా అంటే యుద్ధానికి ముందు ఉన్న నగర జనాభా ఎంత అన్నది. సో కాబట్టి ఫస్ట్ ఉన్న జనాభా ఎంత అంటే మనం 100% అనుకున్నాం కాబట్టి ఇంటూ 100 చేసామనుకోండి, రైట్. సో కాబట్టి ఏంటి 76 1s 76 2s, సో 00. 200 ఇంటూ 100 చేస్తే ఏంటి 20,000 నగర జనాభా. సో కాబట్టి మనకేంటి ప్రస్తుతం ఉన్న నగర జనాభా ఎంత 20,000. ఇలా అంటే మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ 100% లో 20% చనిపోయారని చెప్పాడు, మిగిలిన వాళ్ళలో మళ్ళీ 5% నెంబర్స్ అంటువ్యాధి కారణంగా మరణించారన్నాడు. సో కాబట్టి ఇక్కడ క్లియర్ గా గమనించాలి రిమైనింగ్ పాపులేషన్ అనేది. సో డైరెక్ట్ గా 5 తీసేస్తే 75% వస్తుంది. చాలా మంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా 75% వచ్చింది అనుకోండి, 15,200 అంటే డైరెక్ట్ గా మనకు 75 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ 5% రిమైనింగ్ పర్సెంట్ లో 5% అంటే 4 మాత్రమే తీసేయాలి, 5 తీసేయద్దు. 5 తీసేసినట్టు 75% వస్తుంది, ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ దగ్గరనే మన బేసిక్ క్వశ్చన్స్ లోనే మిస్టేక్ చేపిస్తారు ఈ రైల్వే ఎగ్జామ్స్ లలో. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ పాపులేషన్ మీదనే. సో పాపులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒకటే చోట తీసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే రెగ్యులర్ గా మీరు ఎటువంటి ఎగ్జామ్స్ లోనైనా సరే ఈజీగా చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేసాం, రైట్. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 10,000 ఇఫ్ ద మేల్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 5% and the female population increased by 10%. The population will becomes 10,800. How much of the town's present population is female? 100% గా తీసుకున్నట్టయితే మేల్ పాపులేషన్ వచ్చేసి 5% ఇంక్రీజ్, ఫీమేల్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఫీమేల్ పర్సెంటేజ్ 10% ఇంక్రీజ్ అవుతున్నారు, రైట్. మేల్ వచ్చేసి 5%, ఫీమేల్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతున్నారు. అయితే ఫైనల్ గా ఆఫ్టర్ 1 year విల్ కమ్ 10,800. ప్రజెంట్ వచ్చేసి మనకు 10,000 ఉన్నారు అనుకుంటే 10,000 లో ఆఫ్టర్ మేల్ 5%, ఫీమేల్ 10% ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ఇంక్రీజ్ అయినారు 10,800. సో కాబట్టి 10,800 కాబట్టి టోటల్ గా 800 నెంబర్స్ ఇంక్రీజ్ అయినారు. అయితే ఫీమేల్ పాపులేషన్ ఏంటి అన్నారు. సో ఫీమేల్ పాపులేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నుంచి వెళ్ళారనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఫీమేల్ పాపులేషన్ 6,000 ఉందనుకోండి, 6,000 నెంబర్స్ ఫీమేల్ ఉన్నారు అనుకుంటే మొత్తం 10,000 లో ఫీమేల్స్ 6,000, మేల్స్ వచ్చేసి 4,000 ఉంటారు. టోటల్ 10,000 ఉంటారు కాబట్టి, రైట్. సో ఫీమేల్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి 10%. ఇందులో 10% ఇంక్రీజ్ అవుతాయి ఏంటి 10% ఆఫ్ ఫీమేల్ కాబట్టి ఇక్కడ మనకు 600. వీళ్ళలో 5% అంటే ఏంటి 10% 400, 5% అన్నప్పుడు ఏంటి 200. సో వీళ్ళు 5% ఇంక్రీజ్ అవుతారు కాబట్టి ఫీమేల్స్ టోటల్ గా తీసుకుంటే ఏంటి మనకు 800 నెంబర్స్ ఇంక్రీజ్ అయినారు. సో ఈ 800 నెంబర్స్ ఇంక్రీజ్ అనేది మన కరెక్ట్ ఆప్షన్ వైజ్ గా మనకు 10,000 కి 10,800 నెంబర్స్ అయ్యారని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి 10,600 నెంబర్స్ రావాలి. సారీ 6,000 నెంబర్స్ ఫీమేల్స్ ఉంటారు, మేల్స్ వచ్చేసి 4,000 నెంబర్స్ ఉంటారు. సో మనకి ఇలా ఆప్షన్ నుంచి కూడా డైరెక్ట్ గా పెంచుకోవచ్చు, వితౌట్ పెన్ తో కూడా చేయొచ్చు, రైట్. సో ఫీమేల్స్ వచ్చేసి 6,000 ఉన్నారంటే మేల్స్ వచ్చేసి ఫీమేల్స్ అయితే మేల్స్ వచ్చేసి 4,000 ఉంటారు. సో ఇప్పుడు మనకేంటి వీళ్ళు ప్రకారంగా పర్సెంటేజ్ ప్రకారం ఇంక్రీజ్ అంటే 5% అన్నప్పుడు మేల్స్ లో 5% ఇంక్రీజ్ అన్నప్పుడు ఏమవుతుంది 200, ఫీమేల్స్ లో వచ్చేసి 6,000 10% అన్నాడు కాబట్టి సో రెండు కలిపితే ఏంటి 800 ఇంక్రీజ్ అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసినట్టు, ఇదంతా కూడా అవసరం లేకుండా, ఓకేనా, రైట్.
సో కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఎలా చేసుకోవాలంటే ఆప్షన్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే రైట్. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 4,000. The number of males and females increased by 10% and 20%. Male and female. ఎంత మేల్ వచ్చేసి 10%, ఫీమేల్ వచ్చేసి 20%. రైట్. అండ్ కాన్సిక్వెంట్లీ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ బికమ్స్ 4,500. వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద విలేజ్ ప్రియర్ టు ద న్యూ మెంబర్ ఆఫ్ ది కమింగ్ ఇన్? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 4,000 మెంబర్స్. ఒక గ్రామం యొక్క మొత్తం జనాభా 4,000. మగ మరియు ఆడవారి సంఖ్య వరుసగా 10% మరియు 20% పెరుగుతుంది. మరియు తత్ఫలితంగా గ్రామ జనాభా 4,500 అవుతుంది. కొత్త సభ్యులు వచ్చే ముందు గ్రామంలో మగవారి సంఖ్య ఎంత? రైట్. సో 4,000 మెంబర్స్ అన్నాడు. ఇందులో ఆప్షన్ నుంచి తీసుకున్నట్లయితే ఎంతమంది పెరగాలి? 500 మెంబర్స్ పెరగాలి. 4,000 ఉన్న వాళ్ళు 4,500 అయ్యారంటే 500 మెంబర్స్ పెరగాలి. ఓకేనా? సో 500 మెంబర్స్ పెరగాలి. ఈ 500 మెంబర్స్ అనేది మెయిల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది? మెయిల్స్ అయితే మాత్రం 10%, ఫీమేల్స్ అయితే 20% ఇంక్రీజ్ అవ్వాలి. సో కాబట్టి మనకు అడిగింది కూడా ఏంటి? మెయిల్ పర్సన్స్. మెయిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఒకవేళ 2,000 అనుకున్నాం అనుకోండి. 2,000 లో మెయిల్ ఎంత పర్సెంట్ అవ్వాలి? వీళ్ళు 2,000 వాళ్ళు కూడా 2,000 ఉంటారు కాబట్టి ఫీమేల్స్ కూడా మెయిల్స్ ఫీమేల్స్ అని తీసుకుంటే మెయిల్స్ 2,000 ఉన్నప్పుడు దీంట్లో 10% అంటే 200, వీళ్ళు వచ్చేసి 200. సో టోటల్ గా 400 అవుతుంది. సో కాబట్టి మనకి ఎంతమంది ఇంక్రీజ్ అవ్వాలి? 500 మెంబర్స్ అవ్వాలి కాబట్టి అది 400 వస్తుంది కాబట్టి రాంగ్. రైట్. నెక్స్ట్ ఆప్షన్ మొత్తం ఉన్నదే 4,000 మెంబర్స్ కాబట్టి మొత్తం మెయిల్స్ అని చెప్పలేం కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం. రైట్. నెక్స్ట్ 3,000 తీసుకున్నాం అనుకోండి. మెయిల్స్ 3,000 అంటే ఫీమేల్స్ ఎంతమంది ఉంటారు? వీళ్ళు మేల్ అయితే ఫీమేల్ ఎంతమంది ఉంటారు? ఇంకా 1,000 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళలో మనకు మెయిల్స్ 10% అంటే 300 మెంబర్స్, ఫీమేల్స్ వచ్చేసి 20% అంటే 200 మెంబర్స్, టోటల్ గా 500 మెంబర్స్. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి. ఇలా చేసుకోవచ్చు. సో కాబట్టి మనకు ఆప్షన్ నుంచి ఈజీగా చేద్దాం. రైట్. సో ఆప్షన్ నుంచి కాకుండా మొత్తం కన్ఫ్యూజ్ చేసుకుంటే మాత్రం ఎక్స్ అనుకోని ఎక్స్ మైనస్ 4,000 అనుకోని ఇదంతా చాలా ఎక్కువగా ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా ఆప్షన్ ని యూజ్ చేసుకోండి. రైట్. సో ఓన్లీ పాపులేషన్ మీదనే క్వశ్చన్స్ చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక వేరియేషన్ లో ఉంది. ఇప్పుడు నార్మల్ అయితే మనకి దీనికంటే ముందు క్వశ్చన్ చూస్తే ఏంటి? కొంతమంది చనిపోయారు అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? 5% చూడు, వారిలో 20% చనిపోతే దాంట్లో మళ్ళీ మిగిలిన వాళ్ళలో 5% అంటువ్యాధికారణంగా మరణిస్తే వచ్చిన వాళ్ళలో మొత్తం ఇంతమంది ఉంటే దాంట్లో స్టార్టింగ్ నెంబర్స్ ఎంతమంది ఒక క్వశ్చన్ అడిగితే, నెక్స్ట్ క్వశ్చన్ లో మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నారు అని చెప్పేసి ఉంది. ఇక్కడ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇంక్రీజ్ అవుతున్నారు, బట్ కాకపోతే టోటల్ గా ఎలా ఉంది? సేమ్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏం చేంజెస్ ఉందో చూద్దాం. రైట్. ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18,000 to 22,500. వాట్ ఈస్ ద ఇంక్రీజింగ్ పర్సెంటేజ్? ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ డైరెక్ట్ చెప్పేసి అంటే మనకేంటి ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. 18,000 నుంచి 22,500. సో కాబట్టి ఎంత? 4,500 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఈ 4,500 అనేది ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవ్వాలి? స్టార్టింగ్ 18,000 నుంచి ఇది కాబట్టి. సో కాబట్టి 18,000 10% అంటే ఏంటి? 1,800. 20% 3,600. కానీ మనకు కావాల్సింది ఎంత? 4,500. సో నెక్స్ట్ తీసుకుంటే ఏంటి? 30% తీసుకుంటే 54,000. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఓన్లీ 25% వస్తుంది. ఎందుకంటే 20% తీసుకుంటే 3,600. మనకు 15% అంటే చాలా తక్కువ వస్తుంది. సో కాబట్టి ఏంటి? 25% అనే ఆన్సర్ డైరెక్ట్ చెప్పేయచ్చు. బట్ ఎలా అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కింద 18,000 తో డివైడ్ చేసాం అనుకోండి, ఇంటూ 100 చేస్తే ఏంటి? 2 zeros 0 0 క్యాన్సిల్ చేద్దాం. 18 9 2 9 5 0. సో 50/2 అన్నప్పుడు 2 ones 225. సో 25% అని చెప్పేసి వస్తుంది. ఇలా చేసిన ఇట్లానే వస్తుంది. లేదు డైరెక్ట్ గా మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ 10% అని తీసుకుంటే ఇక్కడ పాయింట్ తీసుకుంటే 1,800 అవుతుంది. 10% 1,800 అయితే 20% 3,600 అవుతుంది. కానీ ఇంకా 4,500 ఉంది. సో కాబట్టి దానికి పైన వస్తుంది ఏంటి? ఇది. సో 20% రాలేదు, 30% ఎక్కువ అవుతుంది, 15% ఇంకా తక్కువ అవుతుంది, 25% ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ నుంచి వెళ్ళిపోతే మనకి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓన్లీ ఎంతసేపు నోట్స్ లో నేర్చుకున్న ప్రాసెస్ ప్రకారం మాత్రమే నేను జనరల్ గా చేస్తాను అనుకుంటా కూర్చుంటే ఎక్కువ టైం పడుతుంది.
ఎగ్జామ్లో నీకు ఎక్కువ టైం అవుతుంది, ఆ టైంలో నువ్వు మొత్తం చేయలేకపోతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో ఆ స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఇన్ని లక్షల పోస్టులో వస్తున్నటువంటి రైల్వే జాబ్లో నువ్వు ఒక జాబ్ సంపాదించాలంటే నీ వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా స్మార్ట్గా ఉండాలి. సో ఏ ఎగ్జామ్కి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలి, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ చేస్తే బెటర్ అని చెప్పి చూడాలి. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి, ఏ విధంగా వస్తాయి, మనం ఎలా గుర్తుపట్టాలి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక్కటే మార్గం, మన ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అనే యాప్లో మొత్తం మీకు టెస్ట్ సిరీస్ దాదాపుగా మీరు 100 డేస్లో మీ యొక్క ప్రిపరేషన్ 100 డేస్లో కంప్లీట్ అయ్యి మీరు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే మీకు గ్రూప్ డిలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మరియు లేటెస్ట్గా వస్తున్నటువంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ని యాడ్ చేస్తూ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో మీకు మొత్తం టోటల్గా మన ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు యాప్లో 100 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా దాదాపుగా మీకు 5,000 నుంచి 7,000 క్వశ్చన్లతో మేము ముందుకు వస్తున్నాం. ప్రతిదీ కూడా డే వైజ్గా డైలీ 2 డైలీ టెస్టులు ప్లస్ వీక్లీ సిలబస్ వైజ్ సెక్షనల్ టెస్ట్, నెక్స్ట్ మోడల్ టెస్ట్ అనేది ప్రతి సండే వీక్లీ 2 రాస్తూ, సో ఇలా టోటల్గా 100 డేస్లో మీ సిలబస్ మొత్తం మీతో చదివిస్తూ విత్ ఎగ్జామ్స్ ద్వారా ప్రారంభించినట్లయితే మీకు మేము ఇచ్చిన ప్రాసెస్ ప్రకారంగా 100% సక్సెస్ కాగలరు. సో గతంలో కూడా మన స్టూడెంట్స్ చాలా మంది మన టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, మాకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పేసి మాకు మెసేజ్ ద్వారా కావచ్చు, లేదంటే మళ్ళీ కాల్ చేసి కూడా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలని అడిగారు కాబట్టి ఈసారి మీకోసం వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇస్తున్నాం. సో కాబట్టి అవి కూడా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువగా ప్రైజ్ మనీ కూడా ఉండదు, ఓన్లీ మన తక్కువ ప్రైస్తోనే అది మన ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు యాప్లో లభిస్తుంది. సో కాబట్టి ఎక్కువ శాతం ఏ సిలబస్ ఉంది, ఎక్కడి నుంచి చదవాలి, ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా డైరెక్ట్గా మీరు యాప్ కొనుక్కున్నట్టయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో సింపుల్గా అనేది కూడా మీకు ఇస్తాం. ఇదైతే మనకు జనరల్గా షార్ట్ కట్లో సింపుల్గా, ఓకేనా, రైట్. సో కాబట్టి ఒక మెథడ్ తీసుకుంటే ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడిగారు, మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా అన్ని కూడా పాపులేషన్ సంబంధించి, ఒకటి యావరేజ్ మీద, ఒకటి పర్సెంటేజ్ మీద, ఇంకొకటి మెన్స్ అండ్ ఉమెన్స్ మీద, ఇంకొకటి వచ్చేసి వార్ మీద, ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్గా పర్సెంటేజ్ ఇంక్రీజింగ్లోన. సో కాబట్టి ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఇన్ని మోడల్స్ ఇచ్చినప్పుడు దీన్ని మించి బయటకి క్వశ్చన్ పోదు. సో కాబట్టి నువ్వు ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్స్ చూసి ఉంటావు కాబట్టి ఈ మోడల్ రాగానే అక్కడ నీకు ఎగ్జామ్లో తొందరగా ఫాస్ట్గా చేయగలవు, ఓహో ఈ క్వశ్చన్ ఇలా చేయాలన్న ఉద్దేశం. సో కాబట్టి డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే 100% సక్సెస్ అవుతారు. ఇలా కాకుండా అక్కడో క్వశ్చన్ ఇలా పడితే ఇలా ప్రిపేర్ అనుకోండి, ఇదే మోడల్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. స్టార్టింగ్ మోడల్లో 2 మోడల్స్లో ప్రిపేర్ అయ్యింటే వాడు అడిగే మోడల్ డిఫరెంట్గా అడిగినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో అప్పుడు ప్రిపేర్ అయినా కానీ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ రాసుకోవాల్సింది వస్తుందని చెప్పేసి ఈ ఎగ్జామ్ని పోగొట్టుకుంటాం. సో కాబట్టి ఈ ఎగ్జామ్లోనే మనం మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాసే టెస్ట్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకొని అది కూడా మోడల్ వైజ్గా ప్రిపేర్ అయినట్టయితే మీకు చాలా ఈజీగా అవుతుంది, రైట్. సో కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏందనేది మనం కూడా చూద్దాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ పాపులేషన్ మీదనే చూడండి. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,75,000 to 2,62,500 in 5 years, then find the average percentage increases in the population per year. The population per year, right. అయితే చూడండి 1,75,000 ఉన్నటువంటి పాపులేషన్ 2,62,500కి ఇంక్రీజ్ అయింది. సో 1,75,000 ఉన్న పాపులేషన్ 7,62,500కి ఇంక్రీజ్ అయిందంటే సో ఎంతవరకు ఇంక్రీజ్ అయినట్టు, అప్రాక్సిమేట్లీ 25,000 ప్లస్ 62,500 అంటే 87,500 నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో 87,500 నెంబర్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇంక్రీజ్ అయ్యారు మనకు చెప్పారు ఇక్కడ ఏంటి, 5 ఇయర్స్లో ఇంక్రీజ్ అయ్యారు. సో 5 ఇయర్స్లో అంటే యావరేజ్గా 1 ఇయర్కి వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయ్యారో చూద్దాం. 5 ఇయర్స్లో ఇంతమంది ఇంక్రీజ్ అయ్యారు, 5 ఇయర్స్లో 87,500 నెంబర్స్ ఇంక్రీజ్ అయినారు అంటే 1 ఇయర్కి వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అవుతారో చూద్దాం. సో 5 ones 5 5 7 35, నెక్స్ట్ 2 ఉంటుంది కాబట్టి 5 5 25, 0 0. సో
17,500 వన్ పార్ట్కి వచ్చేసి 17,500 అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటాడు. వన్ ఇయర్కి వచ్చేసి 7,500 నెంబర్స్ 17,500 నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే ఎంత పర్సెంటేజ్? ఇందులో మనకు కరెక్ట్గా తీసుకున్నట్లయితే 1,75,000లో 10% అంటే 17,500 అవుతుంది. సో కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు? 10% ఇంక్రీజ్ అయినట్టు, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఇది ఎనఫ్. సో యావరేజ్గా ఇంక్రీజ్ అయిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ శాతం మనకి రిపీటెడ్గా మనకి ఎన్టీపీఎస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని గమనించినట్లయితే సేమ్ అలాగే ఉంది, రైట్. సేమ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో కూడా ఉన్నాయి, రైట్. ఈ పాపులేషన్ మీద టోటల్గా మనకు 6 క్వశ్చన్స్ వరకు అంటే 6 మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ చేసాం. సో కాబట్టి ఈ పాపులేషన్ మీదనే ఇన్ని క్వశ్చన్స్ అంటే ఇంకా ఒకవేళ చేంజ్ చేసినా సరే మనకు ఈ మోడల్స్ ఈ బేసిక్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు, రైట్. సో పాపులేషన్ మీద వచ్చే క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ అవుతుంటారు కాబట్టి మీకు ఒక్కసారి చేసినట్టయితే మొత్తం అవగాహన వస్తుందనే ఉద్దేశం. సో కాబట్టి మన టీచింగ్ ప్రాసెస్ కావచ్చు, మన ఇన్స్టిట్యూట్లో చెప్తున్నటువంటి ప్రాసెస్ కావచ్చు, 1 by 1గా 0 లెవెల్ నుంచి హీరో లెవెల్ వరకు బేసిక్ నుంచి చెప్తాం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చాలా ఈజీగా జాబ్ సంపాదించవచ్చు, రైట్. సో మన ఆన్లైన్ వీడియోస్ కోసం చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్ వీడియోస్ కూడా చేస్తామనండి. బట్ కాకపోతే ఏంటంటే ఏది పడితే ఏది ఇచ్చి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసినట్లు కాకుండా మన యాప్ ఒక్కసారి కొన్నారంటే జాబ్ వస్తుందన్న భరోసా కలిగించాలనే ఉద్దేశంతో మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి 1 by 1గా నీ లెవెల్ పెంచుతూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తాం, తర్వాత దాని యొక్క వీడియోస్ని కూడా మీకు రిలీజ్ చేస్తాం. కాబట్టి ఆ లోపు మీరు మీ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రారంభించినట్లయితే ఇంకా ఎంత యూజ్ అవుతుంది అనేది మీ కాన్ఫిడెంట్ మీకు పెరుగుతుంది. సో కాబట్టి ఈ ఎగ్జామ్ సిరీస్ రాయటం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఖచ్చితంగా మీకు ఈ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీరు ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు వెంటనే అప్డేట్ వస్తుంది, రైట్. సో ఆల్రెడీ ఉన్నవి బట్ కాకపోతే అవి లాస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చినవి కాబట్టి వాళ్ళు ఎంతో మంది ఉపయోగించుకొని వారికి బాగున్నాయి అని చెప్పడంతో ఈసారి వీడియో ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. గతంలో వాళ్ళకంటే మీకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది, రైట్. సో కాబట్టి జీకే క్వశ్చన్స్ని కూడా మనం చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం విత్ ఏఐ వీడియోల ద్వారా మ్యాప్ పాయింటింగ్ ఎక్స్ప్లెనేషన్తో చాలా క్లియర్గా మీకు నీట్గా కళ్ళ ముందు ఉండేటట్టుగా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. కాకపోతే కొంచెం టైంని మీరు కేటాయించాలి, ఓకే, రైట్. సరే అయితే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందనేది కూడా చూద్దాం, రైట్. నెక్స్ట్ మోడల్ అండి, పాపులేషన్ మోడల్ అయిపోయింది. ఈ మోడల్ కూడా మనకు పర్సెంటేజ్ నుంచి రెగ్యులర్గా అడుగుతున్నటువంటి మోడల్. సో కాబట్టి మన రైల్వే ఎగ్జామ్స్లో గ్రూప్ డిలో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి మోడల్. సో ఎలా అనేది చూద్దాం. ఏ salary is 20% less than B salary. A salary 20% less than B salary, comma what percentage of B salary more than A salary, right. క్వశ్చన్ చూడండి. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 20% తక్కువ అంటే మరి మనకి ఏమైనా ఏ తెలుసా బి తెలుసా? ఏ తెలియదు. బట్ కాకపోతే ఏ యొక్క జీతం బి కంటే 20% తక్కువ అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ మనం బిని 100% అనుకుందాం. బిని 100% అనుకుంటే ఏం కావాలి? ఏ బి కంటే 20% తక్కువ. సో కాబట్టి 80% అవుతాడు. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? బి జీతం వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బీస్ సాలరీ మోర్ దాన్ ఏ సాలరీ. బి జీతం కంటే ఏ జీతం ఎంత శాతం తక్కువ? ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం ఎక్కువ, రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20%, రైట్. సో డివైడెడ్ బై ఇక్కడ అడిగింది ఏంటి? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బి సాలరీ మోర్ దాన్ ఏ అంటే ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏముండాలి? డినామినేటర్లో ఏ ఉండాలి ఇంటూ 100. సో కాబట్టి 21s 24s. సో 21s 24s కాబట్టి 1/4 ఇంటూ 100 అంటే ఏంటి? 25 టైమ్స్ పోతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏంటి? ఆన్సర్ 25%. ఇక్కడ మనకు ఇక్కడ 80 వేస్తావా 100 వేస్తావా ఈ రెండిట్లో మనకి ఏది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఏమని చెప్పారంటే మోర్ దాన్ అన్నాడు కాబట్టి ఈ రెండు నెంబర్స్ లో ఏదైతే స్మాలెస్ట్ ఉందో అది కింద వేసుకుంటాం. ఇంక్రీజింగ్ అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ వేసుకుంటాం డినామినేటర్ లో,
అదే డిక్రీజింగ్ అన్నప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ వేసుకుంటాం ఈ రెండిట్లో. ఇప్పుడు మనకి ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో మనకి స్మాలెస్ట్ నెంబర్ 80 కాబట్టి 8 వేసుకున్నాం. డైరెక్ట్గా ఇంటూ 100 వేసి 25% వస్తుంది. సో ఒకటి ఆన్సర్ ఏంటి 25%. సేమ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. ఇదే మోడల్ పైన మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ లో క్వశ్చన్ ఎలా అడిగాడు కూడా చూద్దాం. రైట్. ద ప్రైస్ ఆఫ్ ఎ రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ప్రజెంట్ 100% అనుకుందాం. ఇంక్రీజ్డ్ బై 25% అంటే ఏం కావాలి 125%. ప్రజెంట్ ఇంక్రీజ్డ్. సో 125% ఇంక్రీజ్ అయినప్పుడు బై వాట్ పర్సెంట్ షుడ్ ఏ ఫ్యామిలీ డిక్రీజ్డ్ ఇట్ ఈస్ కన్జంప్షన్ సో దట్ దేర్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. రైట్. డిక్రీజ్డ్ పర్సెంటేజ్ అంటే ప్రజెంట్ షుడ్ ఫ్యామిలీ డిక్రీజ్ ఆర్ కన్జంప్షన్ ఎంత శాతం తగ్గించాలి. రైట్. బియ్యం ధర 25% పెరిగింది. దాని వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఒక కుటుంబం యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాల్సి ఉంటుందంటే ఇప్పుడు రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 25%. ఇప్పుడు తగ్గించాలి అన్నారు. తగ్గించాలన్నప్పుడు ఏంటి డిక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్ నెంబర్ వేయాలి. ఈ రెండిట్లో మనకు తగ్గించాలన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఏదంటే అది తగ్గించాలన్నప్పుడు ఎక్కువ నెంబర్ వేస్తాం. అదే పెంచాలి అన్నప్పుడు తక్కువ నెంబర్ వేసుకుంటాం. సో ఒకటి ఇక్కడ ఏంటి 125 వేసుకుంటాం ఇంటూ 100. సో 25 ones 25 5s. సో 1/5 అంటే 5 20s. సో ఒకటి ఆన్సర్ ఏంటి 20% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఆన్సర్ ఏంటి 20%. ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు చాలా వస్తాయి. సో ఇక్కడ మనకు ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేది కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు యాప్లో మనకు ప్రతిదీ వస్తుంది. షార్ట్ టర్మ్ అదే లోకల్ ఉన్న ఏరియా వాళ్ళైతే మాత్రం ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినట్లయితే మీకు మరీ బేసిక్స్ నుంచి కూడా 10% ఎలా తెచ్చుకోవాలి, 5%, 1%, 2.5%, 3% ఇలా ఎన్ని పర్సెంటేజ్ అంటే అన్ని పర్సెంటేజ్ ఎలా కావాలంటే క్వశ్చన్ అలా వచ్చే విధంగా స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు నేర్పిస్తున్నాం కాబట్టి గ్రూప్ డి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ అటెంప్ట్ జాబ్ పెట్టాలంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. రైట్. సో రైల్వే అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మరిన్ని కావాలంటే మన యాప్ అకాడమీలో ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్లో టోటల్ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి రిపీట్ అవుతాయి కాబట్టి మీకు ఎగ్జామ్ రాసినడం వల్ల ఆ క్వశ్చన్స్ ఎలా గుర్తుపడుతున్నాం మనం చేయగలుగుతున్నామో లేదని కూడా మీకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఈజీగా రాయగలరు. సో మంచి స్కోర్ వచ్చినట్లయితే మనకు డెఫినెట్గా మంచి జాబ్ కూడా వస్తుంది. రైట్. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.